రామబెట్ట అంటారు. ఇది వచ్చి బెంగళూరులోనే రామనగర్ జిల్లాని ఇంకా కొంచెం ముందుకి ఒక 5 కిలోమీటర్లుగా రావాల్సి పడుతుంది. ఇది రామనగర్ బెట్ట ఒక అడవిలో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద కొండ. ఈ కొండ పైకి పోయితే మనకి ప్రతి ఒక్కటి కనబడుతుంది. ఇది పురాతనమైన కొండ. పురాతనమైన అంటే అప్పట్లో వచ్చి రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఇక్కడంతా వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు కూడా ఇక్కడ నిలిచిండ్రి వాళ్ళు. ఒకప్పుడు సీతమ్మ స్నానం చేసేటప్పుడైతే ఈ సప్త ఋషులు అయితే కొంతమంది సీతమ్మ స్నానం చేసేటప్పుడే చూసేస్తారు. అప్పుడు సీతమ్మ శాపం అయితే పెడుతుంది ఆ సప్త ఋషులకైతే. అప్పుడైతే ఆ 7 సప్త ఋషులు అయితే వాళ్ళు అక్కడికే నిలిచిపోయి అక్కడే వాళ్ళు ఒక కొండగా మారిపోతారు. ఇక్కడ మీరు చూస్తూ ఉండేది వచ్చి రాముడు నడిచిన దావ ఇది. ఈ కొండెక్కైతే చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే చాలా హైట్ కూడా ఉంది ఈ మెట్లు అనేది. ఈ స్టెప్స్ ఎక్కుతా ఉంటే ఎనర్జీ మొత్తం బాడీలో దిగిపోతా ఉంది. ఇప్పుడైతే నేను రాముడి గుడి దగ్గరికి అయితే వచ్చినాను. ఇప్పుడు గుడిలోకి అయితే వచ్చినాను. అప్పట్లో రాముడు ఆ బాణం అయితే వేసి ఇక్కడ నీళ్ళు అయితే రప్పించిండారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా ఒక ఆంజనేయుని చిన్న విగ్రహం అయితే ఇక్కడ నిర్మించిండారు. ఈ అడవిలో అయితే ఇప్పుడు కొండ కిందకైతే నేను దిగేసినాను. అప్పుడే మీకు చెప్తే కదాను సప్త ఋషులు కొండలుగా వాళ్ళు నిలిచిపోయిండారు అని. ఇక్కడ శాపం వల్ల, ఆ శాపం వల్ల నిలిచిపోయిండే కొండలు అయితే మీకు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఒక మనిషి రూపముగా ఒక్కొక్క కొండలు అయితే మీకు కనిపిస్తుంది. ఇలాగే ఎక్కల దీన్ని కష్టపడి పైకి అయితే మనము చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఇక్కడ వచ్చి ఇది నేచర్తో పాటు ఇది వాటర్ ఇక్కడ వర్షం పడి నిండిపోయింది. మీరు చూస్తూ ఉన్నారు ఈ కొండలు ఎప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాను. కింద చూస్తే మీకు లోతు కనపడుతుంది చూడండి. కింద ఎంత లోతు ఉంది అని. ఇంకా దగ్గరికి వెళ్ళేదానికి కూడా కొంచెం కష్టమే. ఒకప్పుడు ఇక్కడ సీతారామ లక్ష్మణుడు ఇక్కడే నిలిచిండ్రి వాళ్ళు. చాలా రోజులు అయితే వాళ్ళు ఇక్కడే నివాసించేవాళ్ళు. అప్పుడు సీతమ్మ తల్లి ఇక్కడైతే స్నానం చేసేటప్పుడు ఈ సప్త ఋషులు అయితే 7 మంది సప్త ఋషులు అయితే సీతమ్మ తల్లి స్నానం చేసే టైంలో చూసేస్తారు దొంగతనంగా. అప్పుడు సీతమ్మ తల్లి ఆ సప్త ఋషులకైతే శాపం అయితే పెడుతుంది. ఆ శాపం పెట్టినప్పుడే ఆడున్న కొండలు అయితే 7 మంది మీకు కనిపిస్తుంది కదా, ఆడున్న 7 కొండల్లో మనిషి రూపంలో కనబడుతుంది ఒక్కొక్క స్టోన్ అయితే. ఆ సప్త ఋషులకి వాళ్ళ అమ్మ శాపం పెట్టిండేది